ఏప్రిల్ అండి, 19th ఏప్రిల్ పాప్ ఏ. ఓకే. పాప్ ఏ టూల్ ఏంటంటే మంచి టూల్ అండి, కాకపోతే ఏంటంటే కొంచెం లిమిటేషన్ ఎక్కువ ఇది. బట్ బాగుంటుంది. సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే గామా యాప్లో ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం ఎలాగో ఇందులో కూడా పీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సెల్ని ఇక్కడ ఏంటంటే ఒక ఎక్సెల్ డాక్యుమెంట్, మీరు మీ డేటాని ఇక్కడ ఎక్సెల్ డాక్యుమెంట్ అంటే మీ డేటా ఇచ్చేసి మీరు రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు ఇక్కడ. అంటే జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఎక్సెల్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పర్పస్ నేను తీసుకొచ్చింది ఏంటంటే పీడిఎఫ్ని చార్ట్ చేయడం. మెయిన్లీ నేను దీన్ని ప్రిఫర్ చేసేది, మీకు ఏదైనా డాక్యుమెంట్ని ఇందులో అప్లోడ్ చేసేసి, సార్ నేను లాగిన్ అవ్వలేదు, ఓకే లాగిన్. సార్ ఒక నిమిషం మళ్ళీ చెప్పండి సార్. ఎక్సెల్ షీట్ ఏం చేస్తుంది సార్ ఇది? మామూలు ఎక్సెల్ షీట్ని మీ డేటాను అప్లోడ్ చేస్తే రిపోర్ట్ అని ఉంటుందంటే రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. రిపోర్ట్ అండి, ఏదైనా టైప్ ఆఫ్ డాష్ బోర్డ్ అవ్వచ్చు అలా. అందులో ఉన్న 3 ఆప్షన్స్ అనమాట. సో నేను ఇక్కడ చార్ట్ ఏంటంటే నేను ఇందులో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది పీడిఎఫ్తో చార్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఇదే పీడిఎఫ్ అంటే మనం ఇందాక ఓపెన్ చేసాం కదా, సమ్ మ్యాథమెటిషన్స్. ఓకే, జస్ట్ ఎనీ పీడిఎఫ్ అప్లోడ్. ఏం చేస్తుందంటే ఆ పీడిఎఫ్ని చదివి మనకి ఇది దీంట్లో లిమిటేషన్ చదవండి, ఎక్సీడెడ్ 20 pages. సో ఐ విల్ టేక్ 10 pages బుక్ ఏదైనా, లేకపోతే 15 pages బుక్ తీసుకుంటాను. అంటే ఇది కొంచెం తక్కువ పేజెస్ చెప్పినా సరే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా బాగా ఇస్తుంది అనమాట. ఓకే, ఇది చూద్దాండి, 4 pages ఉంది. లెట్స్ రీడ్. ఏదో సమ్ సైన్స్ స్కూల్ ఎగ్జామ్ అంటే నో ప్రాబ్లం, జస్ట్ యూ కెన్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, డన్. సో స్క్రిప్ట్ మీరు అది మామూలుగా లాగిన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చా స్క్రైబ్? లాగిన్ అయితే మీరు కొన్ని లిమిటేషన్స్ ఉంటుందండి, అది కూడా సబ్స్క్రిప్షన్ అండి, అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. అంటే ఏదైనా మనీ ఖర్చు పెడితే యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్ అండి. అది మంత్లీ 300 ఎంత ఉంటుందండి. బట్ మీకు ఎనీ బుక్ అంటే ఏ బుక్ అయినా ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అయినా 90% అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా. సో ఈ ఒక 4 pages ఇచ్చాను నేను. ఓకే, సో అప్ టు 20 pages ఇట్ ఈస్ ఫ్రీ అనమాట. సో చేశాక ఇక్కడ చూడండి, ఇది ఏం చేసిందంటే డాక్యుమెంట్తో చార్ట్ చేసింది. సో ఇక్కడ అంతా డేటా ఇచ్చేసింది, స్టడీ చేసింది. సో ఆటోమేటిక్ క్వశ్చన్స్ ఇచ్చింది చూసారా. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ టెలి బుక్ అండ్ ఏ ప్రింటెడ్ బుక్ ఇన్ ద స్టోరీ? హౌ డస్ కాన్సెప్ట్ ఆఫ్ స్కూల్ in the story reflect the author's view of the future? What are the implications of the story's futuristic school system? అంటే బికాజ్ ఈ డాక్యుమెంట్ ఉన్న వాటి మీద ఇట్ ఈస్ గివింగ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, అండ్ మీరు అడగొచ్చు కూడా, ఇక్కడ అడగొచ్చు, వాట్ ఈస్ దిస్ బుక్ అబౌట్? సపోజ్ నేను అడుగుతున్నాండి ఏదో, నాకు జస్ట్ ఒక క్వశ్చన్. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ అబౌట్ అండ్ సీ ద బుక్ that some Tommy found is about school as the mentions what is about school magazine. Okay, because he is a mechanical teacher and telebooks what so and so, unlike the fixed version the printed version. This okay. Who is the other? Actually the paper kada, so maybe సో ఇందులో ఎక్కడ ఆధార్ ఎవరనేది మెన్షన్ చేయలేదని చెప్తుంది. ఓకే, ఇట్స్ ఆల్ లైక్ అనమాట. ఏంటంటే ఇక ఒక పని చేద్దాం, ఇదేంటిది చూడండి, ఇది ఇండియన్ స్కూల్ ములాదా అకాడమిక్ ఇయర్. ఓకే, యూ కెన్ ఆస్క్ టెల్ మీ అకాడమిక్ ఇయర్. ఓకే, జస్ట్ ఇందులో ఏముందో చెప్తే చూద్దాం. చూసారా, నౌ ఇట్ ఈస్ గివెన్ అకాడమిక్ ఇయర్ మెన్షన్ ఇన్ ద డాక్యుమెంట్ ఇస్ 2023-24. అది కూడా ఏ పేజ్లో కూడా చెప్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దిస్. ప్లేస్ క్లిక్ చేసారు అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సపోజ్ నేను 3rd పేజ్లో ఏదైనా ఉంది అనుకోండి, ఒక వర్డ్, దాన్ని అడుగుతాం. ఏంటంటే లైక్ నేను అంటాను, ఇది అడుగుతానండి. ఓకే, డోంట్ ఆ క్వశ్చన్ పెట్టాను నేను. వాట్ ద థింగ్స్ ద బోట్ దిస్ థింగ్. ఓకే, జస్ట్ అబౌట్ మార్చి ఫైండ్ స్ట్రే.
చూసారు, మార్జీ ఫౌండ్ సెవరల్ థింగ్స్ వాట్ ఎవర్. సో ఇది ఎక్కడుందో కూడా పేజ్ 2 చెప్తుంది, అంటే పేజ్ 2లో కూడా ఉన్నట్టుంది. సరే, పేజ్ 2లోనే కదా ఉంది. యా యా, చూడండి. సో ఇదే కదా క్వశ్చన్. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ పేజ్ 2. సో అలా పేజ్ నెంబర్స్ అన్నమాట ప్రతిదీ. అంత ఐ మీన్ ఇంకా అంటే అంత డాక్యుమెంట్ మనం చదవకుండా ఇస్తే అంటే చూడండి, మీ దగ్గర ఒక 100-200 పేజెస్ ఉందండి. అంత 100-200 పేజెస్ని ఒకటే నోట్బుక్ ఎలాలో పెట్టవచ్చు. అక్కడ కూడా మీరు ఒక టైప్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది ఏంటంటే పేజ్ నెంబర్స్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది అనమాట. ఓకే, ఆ ఏ పేజ్లో ఉంది, సపోజ్ ఎక్కడో 90 పేజ్లో ఉందనుకోండి ఆ పర్టికులర్ టాపిక్, అది ఇక్కడ ఇస్తుంది. ఆ పేజ్ నెంబర్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద హౌ దిస్ పాప్ ఏ అనమాట విల్ వర్క్. ఓకే, సో ట్రై దిస్ టూల్ అండి. సో మనకు 20 పేజెస్ వరకు ఓకే కదా ఎప్పుడైనా, అంటే యూ కెన్ ట్రై అండ్ ట్రై. సో అప్గ్రేడ్ అంటే ఇది కొంచెం ప్రైస్ కూడా ఇదిగోండి. పర్ మంత్ వచ్చేసి 2000 రూపీస్ పర్ మంత్ అంటే. ఓకే, లేదనుకుంటే ఇప్పుడు ట్రయల్ తీసుకుంటే 42 రూపీస్ ప్రో ఉంది. మంత్లీ, క్వార్టర్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మంత్లీ అయితే 1000 రూపీస్ ఉంది. ఓకే, అదే 4000 అయితే అన్లిమిటెడ్. క్వార్టర్లీ వెళ్తే 840 రూపీస్ పర్ మంత్ పడుతుంది. యాన్యువల్ అయితే మీకు 1900 పర్ మంత్ పడుతుంది. సో దిస్ ఈజ్ లైక్ మీకు అది యూజ్ఫుల్ అనిపిస్తూ యూ కెన్ గో హెడ్ అండ్. బట్ మీకు 20 పేజెస్ వరకు మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం.